శబ్దం వస్తుంది. మరి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటులో 7 సభ్యులు ఉన్నారు సుప్రీంకోర్టులో. మరి ఆ జడ్జిమెంట్ కానే కాదు. మరి నేను ఎన్నో జడ్జిమెంట్లు చదివాను. ఇంత పిచ్చి జడ్జిమెంటు మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ వేశాడు, ఏకసభ్య కమిషన్. దాని పేరు మిశ్రా. 87 ఐఏఎస్ వచ్చింది ఆయనకి. ఆయన ఉత్తరప్రదేశ్ ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. మరి ఎస్సీలు కూడా చెప్పులు తీసేసి ఆయన దగ్గరకు పోవాలి. అటువంటి మిశ్రాన్ని వేసి గ్రామాల్లో జిల్లాల్లో తగాదాలు పెడుతూ పోతున్నారు తెలుగుదేశం పార్టీ. అసలు ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ విభజన. అందరూ కాంగ్రెస్ పార్టీని తిడతారు. అసలు వాస్తవం ఏంటంటే ఈ విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. ఈ ఓట్లు 20% ఓట్లలో కనీసం సగం కొట్టేయాలన్న దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ మాలా మాదిగలపై మధ్యలో తగాదా పెట్టింది. 93లో కాంశీరామ్ అనేవాడు ఒకడు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అక్కడ ములాయం సింగ్ని ముఖ్యమంత్రిని చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్సీలు బీసీలు కలిసి రాజ్యాధికార దశగా వెళ్ళేటప్పుడు మరి కొందరికి కళ్ళు నొప్పి పుట్టాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకులకి, కొంతమంది తెలుగుదేశం నాయకులకి. ఈ మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళని 2 చేసేసారు. మరి ఈరోజు ఏంటి వర్గీకరణ? ఈ దేనికి? నర్సులు ఉద్యోగాలు, క్లార్కులు ఉద్యోగాలు, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాలకి వర్గీకరణ కావాలంటున్నారు. మరి వర్గీకరణ కావాల్సింది ఎక్కడా? ముఖ్యమంత్రులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 2 వర్గాలే, 2 కులాలే పరిపాలిస్తున్నాయి ముఖ్యమంత్రులుగా. ఆ కులం ఈ కులం. మధ్యలో ఎప్పుడో పివి నరసింహారావు, ఎవరో దామోదరం సంజయ్ వచ్చారు, పక్కన పెట్టాయి వాళ్ళని. మరి ఈ 2 కులాలే పరిపాలిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అక్కడ ఇక్కడ, తెలంగాణలో ఇక్కడ. వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల పోస్టుల్లో, అంతేగాని క్లార్కులు నర్సుల్లో కాదు వర్గీకరణ. తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ 50% ఉన్నటువంటి ఓబీసీలు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు. పక్కనే స్టాలిన్ ఉన్నాడు, అటుపక్క సిద్ధరామయ్య ఉన్నాడు, అక్కడ ములాయం సింగ్ అయ్యాడు, లల్లు ప్రసాద్ అయ్యారు, అందరు అయ్యారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి ఓబీసీల్లో ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు. వర్గీకరణ కావాల్సింది ఇక్కడ, అంతేగాని నర్సులు, క్లార్కులు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. మా వాళ్ళు అమాయకులు, చెప్పిన దానికి నమ్మేసి పాతాళ లోకానికి పోయేటట్టు చేస్తున్నారు కొంతమంది నాయకులు అటు ఇటు. నేను ఖండిస్తున్నాను. ఈ పేదవాళ్ళ జోలికి రావద్దు. ఈ మిశ్రా కమిషన్ని రద్దు చేయమని చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకయ్యా కావాల్సింది వర్గీకరణ? బ్యాంకుల్లో దేశ సంపద ఉంది, లక్షల కోట్లు. దేశ సంపద అంతా గుజరాత్ వాళ్ళకి, మార్వాడీలకి అప్పులు ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎవడైనా ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ లోన్లు ఇస్తున్నారా బ్యాంకుల్లో?
ఎందుకు జాతీయం చేసింది ఇందిరాగాంధీ? దేశ సంపదను అందరూ పంచుకోవాలని. ఎక్కడ పోతుంది సంపద అంతా? గుజరాత్ మార్వాడీలకే పోతుంది కానీ, అదానీలకే పోతుంది కానీ, దేశ సంపదలో అందరూ భాగస్వాములు ఎక్కడవుతున్నారు? బ్యాంకుల్లో సంపదలో వర్గీకరణ కావాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మరి 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వీళ్ళందరికి కలిపి వస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 1% కూడా రావటం లేదు. 1% కూడా రావటం లేదు. 90% మార్వాడీలు గుజరాతీలే పంచుకుంటున్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. నర్సుల పోస్టుల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నారు మీరు? తప్పు ఇది, ఖండిస్తున్నాను. మరి జడ్జీలు మన సుప్రీంకోర్టులో ఇచ్చారు. సుప్రీంకోర్టులో క్రీమీ లేయర్ గురించి కూడా ఒక అతను మాట్లాడాడు, ఒక జడ్జి గారు. పాపం, మరి క్రీమీ లేయర్ ఉండేది మీ సుప్రీంకోర్టులో. జడ్జీలు బిడ్డలే జడ్జీలు అవుతున్నారు. అక్కడ ఉంది క్రీమీ లేయర్. మరి సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఉంటే, ఈ జడ్జీల్లో 20 మంది ఒక వర్గమే, బ్రాహ్మలే ఉన్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. అడిగేవాళ్ళు లేడు, తెలియదు మా వాళ్ళకి. అమాయకులు పాతాళ లోకంలో, పాతాళ గంగలో పడిపోతున్నారు. నేను తెలియజేస్తున్నాను, అటు బీజేపీకి, ఇటు టీడీపీకి, మా వాళ్ళకి, తెలంగాణ ఉన్న వాళ్ళకి, వీళ్ళ జోలికి పోయారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయినట్టుగా భారతదేశం కూడా రాబోయే 20 సంవత్సరాల్లో 2, 3, 4 అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. నేను హెచ్చరిక చేస్తున్నాను, ఈరోజు జాగ్రత్త పడమని. కొల్లేరులో అవినీతిమయంగా తయారైపోయింది. కొల్లేరు అందరూ ఆక్రమించుకుంటున్నారు. కొల్లేరు విస్తీర్ణం ఎంత? ఈరోజు ఉన్నది ఎంత? ఎక్కడో భూములు ఆక్రమిస్తే దానిపైన విచారణలు, కమిషన్లు వేస్తున్నారు. కొల్లేరు పైన కూడా విచారణ కమిషన్ వేయాలి, బాధ్యులని జైల్లో పెట్టాలి అని నేను తెలియజేస్తూ, కొల్లేరు విషయం జాగ్రత్త పడమని ముఖ్యమంత్రి వెంటనే దానిపైన కమిషన్ వేయాలి. ఆయన ఎవరు? డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి మాట్లాడున్నాడు చిత్తూరు జిల్లాలో భూముల పైన. నువ్వు ఓ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొల్లేరుకి రండి, జబ్బు ఏదో జ్వరంగా ఉందట, జ్వరం తగ్గిన తర్వాత, నయమైన తర్వాత ఈ నెలలో ఫిబ్రవరిలో ఒక్కసారి కొల్లేరుకి వచ్చి కొల్లేరులో ఆక్రమించుకున్నటువంటి ఆ భూములను కానీ, ఆ ప్రాంతాన్ని కానీ దానిపైన విచారణ వేసి దాంట్లో బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టమని నేను డిమాండ్ చేస్తూ, పోలవరం పాలిటీషియన్లకు వరం. 40 సంవత్సరాల నాడు పునాది రాయి వేశాడు అంజయ్య, నాదెళ్ల భాస్కర్ రావులు కలిసి. ఇంకా జరుగుతానే ఉంది. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? ముఖ్యమంత్రులు బాగుపడ్డారు, కాంట్రాక్టర్లు బాగుపడ్డారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా, నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న. నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా, నీకు దమ్ముంటే చెయ్యి పని. పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పను, 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 1 రూపాయి కాదు, 1 కోటి కాదు, 100 కోట్లు అయితే కూడా పట్టించుకోను. ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా, అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు. నేను భయస్తుని కాదు, భయం లేదు నాకు అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ వరంగా తయారైపోయింది. పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది. నేను నీతిపరుడిని, నిజాయితీపరుడిని అని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా, దీనిపైన కనీసం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయి. పినాకిని చంద్రమిశ్రా వచ్చి మరి చూస్తూ ఉన్నాడు కాళేశ్వరం పైన. అట్లాగే పోలవరం పైన కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయి.
ఈ ముఖ్యమంత్రులు ఏమైనా తీసుకున్నారా? ఎన్ని వేల కోట్లు తీసుకున్నారా? రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు చేయవయా. ఇదే నువ్వు చేయాల్సింది. కొల్లేరు పైన, పోలవరం పైన వెంటనే ఒక 2 కమిషన్లు వేసి దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి దురాక్రమణలను ఆపాలని నేను డిమాండ్ చేస్తూ, చివరిలో రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు దేశంలో చూస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఎట్లా పోతా ఉంది, ఏం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి రాడు. ఆయన వచ్చింది కారణం ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి సడన్గా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత 2 పైన నెపం పెట్టారు ఆ కుటుంబ సభ్యులు. ఒకటి సోనియా గాంధీ చంపేసిందని, ఇంకొకటి వచ్చేసి అది ముఖేష్ అంబానీ చంపేశాడని. ముఖేష్ అంబానీతో దగ్గరైపోయారే మీరు. ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చుండారే రాజ్యసభ. మీ నాయన చంపిన వాళ్ళతో మీకు ఎందుకు రాజ్యసభ ఇచ్చేవయ్యా? మీ సొంత చెల్లెలే పోయి సోనియా గాంధీ దగ్గర ఫోటోలు తీసుకుంటుందే. ఇట్లా వాళ్ళ చెల్లి చెప్పింది ఈరోజు, అబద్ధాలు చెప్పడం మా అన్నకు చాలా ఇష్టం అని. మరి అబద్ధాలు చెప్పి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు, సానుభూతితో వచ్చావు, సంతోషం. మరి వచ్చిన తర్వాత మీ నాయన ఇచ్చిపోయింది సంపద చాలు కదా, ఎందుకయ్యా ఇంకా 1000 కోట్లు? నీ ఆస్తులు ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచ రాజకీయ నాయకుల్లో నంబర్ 1. ట్రంప్ కంటే కూడా 4 అంతల ఆస్తి పెట్టుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆస్తులు చూసుకో, జైలుకు పోకుండా చూసుకో. నువ్వు వచ్చే ప్రశ్నే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో కాదు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకున్నా కూడా నిన్ను ప్రజలు విశ్వసించరు. నీ డబ్బుతో రాజకీయం చేసి ఒక్కొక్క ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి దాదాపుగా 40% అంటావు. ఈరోజు నీకు 5% ఓటు కూడా రాదు. మరిచిపో రాజకీయాలు, జైలుకు పోకుండా చూసుకో మా మిత్రుడి కుమారుడు అని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు కూడా పొరపాట్లు చేశాడు. ఎలక్షన్లకు వచ్చే ముందు అనవసరంగా నోరు జారాడు. సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 పోయి ఒక్కటి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వచ్చాడు